ఇక్కడ కాంగ్రెస్ అక్కడ బీజేపీ సర్కార్ల పుణ్యమా అని అన్నం పెట్టే రైతన్నలకు యూరియా సప్లై చేయకుండా సున్నం కొడుతున్నారు. గంటల కొద్ది కాలు నొయ్యంగా లైన్లలో నిలబడ్డ ఒక్క యూరియా బస్తా దొరకని రోజులు తీసుకొచ్చిన మహానుభావుల సర్కార్లు నడుస్తున్నాయి. కష్టమో నష్టమో అని ఎండవానలల్లా అరిగోసవడి యూరియా బస్తా సంపాదిస్తే చూడు ఎట్లున్నదో. యూరియా దొరకలేక ఇబ్బంది పడుతుంది. నిన్న వచ్చింది యూరియా, నైట్ వచ్చింది. ఈరోజు శనివారం క్రాస్ కాడ అడ్రస్ ఫర్టిలైజర్లా ఇచ్చిర్రు యూరియా బస్తా. ఈ యూరియా బస్తాల 15 కిలోల దాకా ఇగో పట్కే, ఇది పొట్టి పట్కే. ఇది చూస్తే దొడ్డు యూరియా మొత్తం పోలే. చూశారా అందరూ? యూరియా బస్తాలు కానీ రైతు తొందరపడుతున్నారు. మనకు ఫ్యాక్టరీ ఏమో ఇట్లా తయారు చేస్తుంది. చూడుండ్రి ఎట్లున్నదో. యూరియా సున్నం సంచి ఉప్పు గుప్ప పోసినట్టు అంత దుబ్బున్నది. గింజలు గింజలు ఉండాల్సిన యూరియా గిట్లున్నదేంది అని రైతన్న పరిశాన్ అయిండు. ముఖానికి వేసుకునే పౌడర్ కంటే మెత్తగున్నది. ఇంకో రాళ్ళు రప్పలు కుప్ప పోసినట్టు యూరియా కట్కీలు ఉన్నాయి. చూడుండ్రి 2 రాళ్లను ఒకదానికి ఇంకోటి కొడుతుంటే బడిగంట కొట్టినట్టు టంగ్ టంగ్ అని ఎట్లా సప్పుడొస్తున్నదో. దీని పొలానికి ఎట్లా జల్లాలని రైతన్న అడుగుతున్నాడు. పొడి యూరియా గాలికి లేచిపోతుంది. ముద్దల తిరుగున్న యూరియా ఒక్క కాన్నే పడుతుంది. కంపెనీలో ఎట్లా తయారు చేస్తున్నారో ఏమో గాని తెలంగాణకు యూరియానే పంపుతలేరు. పంపిన గిసొంటి నాసిరకం యూరియా బస్తాలు పంపి రైతన్నలను గోసను పెడుతున్నారు. ఏందో ఏమో ఇంకెన్ని రోజులకు తీరుతాయో ఈ యూరియా కష్టాలు. వచ్చినా ఒక బాధ, రాకున్నా ఒక బాధ ఉంది.